నమోదు. బాపట్ల జిల్లా చీరాలలో నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ ఆధ్వర్యంలో భారీగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, అలాగే మాదక ద్రవ్యాలు గుర్తించగలిగే పోలీస్ డాగ్ స్క్వాడ్ పాల్గొన్నాయి. చీరాల రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ బోగీలతో పాటు స్టేషన్ పరిసరాల ప్రాంతాలు, పార్సెల్ సెంటర్లు, అనుమానాస్పద పార్సిళ్లు అత్యంత జాగ్రత్తగా పరిశీలించారు. ఎవరికైనా గాంజాయి లేదా మత్తు పదార్థాల గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని సమాచారం ఇచ్చినా వారి వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో 1 టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు, 2 టౌన్ సీఐ నాగభూషణం, జీఆర్పీ ఇన్స్పెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बाजूगा बात कर रही पीछे अंदर जाते हैं ना। ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అనుమానాస్పద విషయం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో, అట్లాగే బిజినెస్ సెంటర్స్లో, కళాశాలల వద్ద, పాఠశాలల వద్ద, హాస్టల్స్ వద్ద ఈ తనిఖీలు, సోదాలు నిరంతరం చేపడుతూ ఉంటాము. ప్రస్తుత తనిఖీల్లో అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు మనకి తారసపడలేదు. ఈ సోదాలు అనేవి నిరంతరం మేము చేస్తాము. ఉన్నాయండి, మనకి ప్రతి జిల్లా కూడా ఈగిల్ సెల్ వాళ్ళు స్టాఫ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ గంజాయి కానీ, తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తర్వాత వాళ్ళని పట్టుకోవడం, ఈ గంజాయిని సేవించే వాళ్ళకి అమ్మే వాళ్ళని, ఇవన్నీ కూడా వాళ్ళ మీద మేము నిఘా పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ డెవలప్ చేసుకుని దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం.